వెల్కమ్ 9 నేషన్ టీవీకి స్వాగతం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ తప్పు చేశారు కాబట్టే అరెస్టు చేశారని అన్నారు. కొత్త లిక్కర్ పాలసీ గురించి కేజ్రీవాల్కు 2 సార్లు లేఖ రాసినా స్పందించలేదని అన్నారు. తన మాట వినకుండా ముందుకెళ్లారు. ఇప్పుడు ఆయనకు ఎటువంటి సలహా ఇవ్వలేనని చెప్పారు. కేజ్రీవాల్ తన సొంత పనులకు పాలసీ తయారు చేశారని ఆరోపించారు. అన్నా హజారే తనతో కలిసి మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన కాబట్టే కేజ్రీవాల్ లిక్కర్ పాలసీలు తయారు చేశారని, ఆయనతో కలిసి పనిచేసినందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు. 2012లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారేతో కలిసి కేజ్రీవాల్ ఉద్యమం చేసి సంగతి తెలిసిందే. మరోవైపు మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి ఈడీ ఇవాళ కోర్టుకు ప్రవేశపెట్టింది. కేజ్రీవాల్ను 10 రోజులు కస్టడీ కోరింది. మద్యం పాలసీతో సౌత్ గ్రూప్ నుంచి వచ్చిన ముడుపులు 45 కోట్ల రూపాయలు కేజ్రీవాల్ గోవా ఎన్నికల్లో వాడారని ఈడీ కోర్టులో వాదించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ సూత్రధారి అని, మద్యం పాలసీతో కేజ్రీవాల్ సౌత్ గ్రూప్ అనుకూలంగా ఉన్నారని తెలిపారు. अरविंद केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था, और शराब के बारे में हम लोग आवाज उठाया था, आज वो शराब नीति बना रहा है, जिससे मुझे दुख हुआ। लेकिन करेगा क्या, सत्ता के सामने कुछ नहीं कर सकता। आखिर उसको जो अरेस्ट किया गया, अटक हुआ, वो उनकी कृति से हुआ। हम ये बातें नहीं करते तो अटक होने का कोई संभव नहीं था। तो जो अटक हुआ है, अभी कानून के तौर पर जो होगा वो होगा, वो सरकार देखेगी, वो सोचेगी। बहुत दुख हुआ। कि अरविंद केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था, और शराब के बारे में हम लोग आवाज उठाया था, आज वो शराब नीति बना रहा है, जिससे मुझे दुख हुआ। लेकिन करेगा क्या, सत्ता के सामने कुछ नहीं कर सकता। ఫస్ట్ విధానంలో భాగంగా భారత్ ప్రధాని నరేంద్ర మోడీ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భూటాన్తో భారత్కు ఉన్న ప్రత్యేక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజులు రాష్ట్ర పర్యటన నిమిత్తం శుక్రవారం భూటాన్ చేరుకున్నారు. పారో విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో ఆయనకు భూటాన్ ప్రధాని షెరింగ్ స్వాగతం పలికారు. పారో అంతర్జాతీయ విమానాశ్రయం నుండి థింపు వరకు 45 కిలోమీటర్ల పొడవున భారత్, భూటాన్ దేశాల జాతీయ జెండాలతో అలంకరించారు. మార్గానికి ఇరువైపులా నిలబడి ఉన్న భూటాన్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికారు. భారత్, భూటాన్ దేశాల మధ్య క్రమం తప్పకుండా ఉన్నత స్థాయి మార్పిడి సంప్రదాయానికి అనుగుణంగా మోడీ ప్రభుత్వం నైబర్హుడ్ ఫస్ట్ పాలసీతో భాగంగా ఈ పర్యటన సాగుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భూటాన్ ప్రధాని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ట్విట్టర్ ఎక్స్లో హిందీలో భూటాన్కు స్వాగతం నా అన్నయ్యకు అని రాశారు. मेरे प्यारे दोस्तों, नमस्कार। कुजू जांगपोला, योर मैजेस्टी, आज एक भारतीय के नाते मेरे जीवन का बहुत बड़ा दिन है। आपने मुझे भूटान के
सर्वोच्च राष्ट्रीय अवार्ड से सम्मानित किया है। हर अवार्ड अपने आप में विशेष होता ही है, लेकिन जब किसी अन्य देश से अवार्ड मिलता है तो ये भरोसा मजबूत होता है कि हम दोनों देश सही दिशा में आगे बढ़ रहे हैं। हमारा ये विश्वास भी बढ़ता है कि हमारे प्रयासों से दोनों देशों के लोगों का कल्याण हुआ है। हमें और अधिक परिश्रम करने का उत्साह मिलता है, ऊर्जा मिलती है, लेकिन यह सम्मान मेरी व्यक्तिगत उपलब्धि नहीं है। ये भारत और 140 भारतवासियों की ओर से यह सम्मान नम्रता से स्वीकार करता हूं और इस सम्मान के लिए आपका और भूटान की जनता का వర్షాలు వడగండ్లతో ఉత్తర తెలంగాణలో పంట నష్ట తీవ్రతగా ఎక్కువగా ఉందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి పంట నష్ట తీవ్రతను పై అంచనా వేయలేదని, కనీసం రైతులను పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో మాట్లాడిన పల్ల 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పంట నష్టపై అంచనా వేయలేదని, మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మా హయాంలో అకాల వర్షాలకు పంట నష్టం జరిగితే బోనకల్లు వెళ్లి పంట నష్టం అంచనా వేసి నష్టపోయిన రైతులకు కొత్త జీవో తెచ్చి 10,000 రూపాయలు ఎకరాలకు ఇచ్చామని, ఆనాడు మార్చి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు పంట నష్టం జరిగితే మేము స్వయంగా వెళ్లి పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకున్న ఘనత బీఆర్ఎస్కే దక్కిందని అన్నారు. గత 6 నెలల కింద కూడా ఇటువంటి అకాల వర్షాలు, తుఫాను బీభత్సం జరిగినట్లయితే ఎక్కువ నష్టం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారే స్వయంగా మధుర జిల్లా బోనకల్లు, రామాపురం గాని మిగతా గ్రామాలకు వెళ్తే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఈనాటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పరిశీలించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి దాని మీద మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ ప్రకారం ఇవాళ పంట నష్టం జరిగినట్లయితే మొక్కజొన్నకు 3,333 మాత్రమే ఉన్నది ఎకరానికి, వరికి 5,600 రూపాయలు మాత్రమే ఉన్నది. ఇవన్నీ అరకొరగా ఉన్నాయి. దీని అన్నింటినీ కూడా ఎక్కువ చేయాలని చెప్పేసి వారి సమక్షంలోనే, తుమ్మల నాగేశ్వరరావు గారి సమక్షంలోనే నెక్స్ట్ డే దాన్ని 10,000కు పెంచి నిర్ణయం తీసుకొని ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ లో లేకుంటే కూడా 10,000 రూపాయలు పెంచి ఆనాడు రైతుల్ని కాపాడింది కేసీఆర్ గారు. జీవో నెంబర్ 14 ద్వారా 151 కోట్లు రిలీజ్ చేసి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటి జీవో ఇచ్చిండ్రు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆనాడు 23 మార్చి నుంచి 27 ఏప్రిల్ వరకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి 3,000 గ్రామాలలో 2,79,000 మంది రైతులకు సంబంధించిన 3,04,000 ఎకరాలకు పంట నష్టం జరిగిందని చెప్పేసి అంచనా వేసిండ్రు. జీవో నెంబర్ 24 ద్వారా ఇదే 304 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ బీఆర్ఓ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం. పంట నష్టం జరిగితే వెంటనే క్షేత్ర పరిశీలన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రైతు బంధు సమితి అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రితో సహా వెళ్లి పరిశీలించి రైతులను ఆడుకున్నారు. కావాల్సిన అంచనా వేసిండ్రు, కావాల్సిన జీవోలు ఇచ్చిండ్రు, కావాల్సిన డబ్బులను ప్రజలకు ఇచ్చిండ్రు. మీరు పోకుండా, పరిశీలించకుండా, రైతులను ఓదార్చకుండా ఇవాళ మీరు ఏదో రైతులకు మేము ఎక్కువ చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడడం సరైనది కాదు. మీరు చేయాల్సింది పెద్దగా ఏం లేదు. 2,602 రైతు వేదికలు మేమే నిర్మించినాం. 2,602 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను మేమే వ్యతిరేకిస్తూ ఈడీ చర్యలకు తప్పుపడుతూ సుప్రీంకోర్టులో దాఖలు వేసి పిటిషన్ వెనక్కి తీసుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అరెస్ట్ను తప్పుపడుతూ అత్యవసర విచారణ కోరుతూ 2 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. కోర్టులో ఈ పిటిషన్లపై విచారణ చేపట్టడానికి కొంత సమయం ముందే ఈ 2 పిటిషన్లు వెనక్కి తీసుకున్నట్లుగా కేజ్రీవాల్ తరపున లాయర్లు కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టులోని పిటిషన్లు కేజ్రీవాల్ వెనక్కి తీసుకోవడం
చర్చనీయాంశంగా అయింది. అరెస్టు ఎటు జరిగిపోయింది కనుక అరెస్టు సవాల్ చేస్తూ పిటిషన్లు అనవసరం అనే భావనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బెయిల్ పిటిషన్లు మూవ్ చేయడానికి ఆలోచన ఉన్నట్లుగా సమాచారం. అరెస్టు వ్యవహారానికి సవాల్ చేయకుండా బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం ద్వారా త్వరగా బయటికి రావచ్చనే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. కేజ్రీవాల్ నిర్ణయం కీలక పరిణామంగా మారింది. सर थोड़ा पीछे चलिए सर, थोड़ा पीछे हो जाओ सर, पीछे हो जाइए, पीछे 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 सर आप केजरीवाल जी आप एक देख सकते हैं, और थोड़ा पीछे सर थोड़ा पीछे चलिए सर, थोड़ा पीछे हो जाओ सर, पीछे हो जाइए, पीछे 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 सर आप केजरीवाल जी आप एक దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఎమ్మెల్యేలు ఎంపీలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు. మేయర్ ఇంట్లోనే ఆమెతో చర్చలు జరుపుకున్నారు. మున్షితో పాటుగా ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఏ రాజకీయ పార్టీకి సంబంధాలు ఉండవని అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో గతంలోనే ఈడీ 8 సార్లు సామాన్లు కేజ్రీవాల్కు జారీ చేసిందని అన్నారు. కానీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదని చెప్పారు. తప్పు చేయకుంటే కేజ్రీవాల్ ఈడీ నోటీసులను ఎందుకు తిరస్కరిస్తారని ఆయన అన్నారు. అందుకే చివరికి అరెస్టు చేయవలసి వచ్చిందని లక్ష్మణ్ చెప్పారు. కాగా గురువారం రాత్రి 9 గంటల సమయంలో కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు ఆయన నివాసంలో దాదాపు 2 గంటల పాటు ఈడీ అధికారులు సోదా నిర్వహించారు. అనంతరం కేజ్రీవాల్ను అదుపులోకి తీసుకొని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. बार बार ईडीजे ने केजरीवाल को समन किया, लगभग 9 बार वो टुकरा दिया। बाद में वो न्यायालय भी पहुंचे, न्यायालय भी सीधा बोले हमको इसमें कोई दखल देने का नहीं है। अरेस्ट नहीं करने के लिए जो कोर्ट के पास जो गया, कोर्ट ने भी इनकार किया। तो आज जांच के संस्था जो शराब घोटाले के बारे में लगभग कितने साल से ये जांच चल रहा है, सबूत नहीं है सो क्यों इनको अरेस्ट करता, मालूम होना चाहिए। और जब गलती नहीं किया, जब वहां पे घोटाला नहीं हुआ या भ्रष्टाचार नहीं हुआ, तो केजरीवाल को क्या तकलीफ थी ईडी के सामने जाने के लिए। चाहे केजरीवाल हो या कविता हो, बार बार यही बोल रहे थे कि भारतीय जनता पार्टी, बीजेपी सरकार ये जांच संस्था को, ये हमारे विपक्ष के नेताओं पर उनको भेजा जा रहा है। अरे जब गलती नहीं है, अगर किया नहीं तो, और घोटाला नहीं तो साफ साफ बताओ। आज न्यायालय भी है, ये उच्च ये संस्था जो है अपने काम वो करते जा रहे।
इसलिए हम बार बार बोलते हैं लॉ विल टेक इट्स ओन कोर्स ऑफ एक्शन। इसमें किसी का, न सरकार का, न पार्टी का इसके दखलंदाज नहीं है। आज आम आदमी पार्टी ने स्टेट नेशनल वाइड ये देखो, जांच के जो संस्था है उनसे न सरकार से न पार्टी से कुछ ताल्लुक है। ये बार बार ईडीजे ने केजरीवाल को समन किया, लगभग 9 बार वो टुकरा दिया। बाद में वो न्यायालय भी पहुंचे, न्यायालय भी सीधा बोले हमको इसमें कोई दखल देने का नहीं है। अरेस्ट नहीं करने के लिए जो कोर्ट के पास जो गया, कोर्ट ने भी इनकार किया। तो आज जांच के संस्था जो शराब घोटाले के बारे में लगभग कितने साल से ये जांच चल रहा है। నల్గొండ జిల్లాలో దక్షిణ తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ సలహా సంఘ సమావేశంలో 2024-25 ఉదయ ఆదిత్య భవన్ కలెక్టరేట్లో నందు నిర్వహించారు। ఈ సమావేశంలో యాసంగి 2022-23 మరియు వానాకాలం 2023లో జరిగిన వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ కార్యక్రమం పురోగతిని చర్చించడం జరిగిందని అన్నారు। వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయం అనుబంధిత విభాగాల అధికారులు మరియు రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు। జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఎదుర్కొనే సమస్యలు మరియు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా వానాకాలంలో 2024 మరియు యాసంగి 2024లో చేపట్టవలసిన వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ కార్యక్రమాల గురించి చర్చించడం జరిగిందని అన్నారు। దక్షిణ తెలంగాణ మండలంలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, నల్గొండ, సూర్యాపేట్, మల్కజ్గిరి సమావేశానికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। కష్టసాధ్యమైనటువంటి పని కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఖరీఫ్ సీజన్లో ఏబీకే పాలెం మరియు ఏఆర్ఎస్ తాండూరులు ఒక 25 నుంచి 30 క్వింటాల వరకు కూడా విత్తనాన్ని అందుబాటు, ముఖ్యంగా విత్తనాలకు సంబంధించి, అలాగే ముఖ్యంగా మొక్కజొన్న పంటకు సంబంధించి ముఖ్యంగా ఇథనాల్ ప్రొడక్షన్లో పెద్ద ఎత్తున ఈ కమర్షియల్ హైబ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో, మనం మొక్కజొన్న కానీ లేకపోతే కాటన్లో కానీ ఒక హైబ్రిడ్ని వేరే వారికి ఇవ్వాలంటే కనీసం ఒక అగ్రిమెంట్ ఫీజు కింద ప్రస్తుతం యూనివర్సిటీ కూడా ఒక 3 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తాం। అదే రైతు విషయానికి వస్తే అంటే చెప్తూ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం మన 11 జిల్లాలు అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారులు మరియు రైతులందరూ కూడా వచ్చే వానాకాలం మరియు యాసంగికి సంబంధించి గత వానాకాలం యాసంగిలో పంటల సాగు ఎలా జరిగింది, వాటి రైతుల యొక్క అనుభవాలు మరియు ఏదైనా సలహాలు సూచనలు కావాలన్నా కూడా ఈరోజు చర్చ చేయడం జరిగింది। 21, 22 తారీఖు 2 రోజుల పూర్తి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లాగా చేయడం జరిగింది। అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన శాస్త్రవేత్తలు, అగ్రానమీ కానీ, ప్యాథాలజీ కానివ్వండి, కీటక శాస్త్రం కానివ్వండి, తర్వాత భూసారం కానివ్వండి, అన్ని రకాల శాస్త్రవేత్తలు ఈ వాతావరణ పరిస్థితులు గతంలో ఎలా ఉన్నాయి, వీటిని మన వచ్చే వానాకాలం సంబంధించి మన జిల్లా కానివ్వండి, ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించిన సాంకేతిక సలహాలు, సూచనలు, నూతన వంగడాలు కానివ్వండి, అవన్నీ కూడా మనకి ఒక బుక్లెట్ రూపంలో ముందస్తుగానే మే నెలనే మనకు రిలీజ్ చేయడం ఉంటుంది। దాని ద్వారా మనం వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతులందరికీ ముందస్తుగానే వానాకాలానికి సిద్ధం చేయడానికి ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుంది। శ్రవణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, నల్గొండ జిల్లా। మహబూబాబాద్ జిల్లాలోని గుంజేడు ముసలమ్మ తల్లి జాతరలో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని 3 రోజుల పాటు జరిగిన ఈ జాతరను ఆదివాసులు ఘనంగా జరుపుకున్నారు। ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు।
జాతరలో పాల్గొన్న ఆదివాసీ నృత్యం అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఈ సందర్భంగా ఈవో భిక్షమాచారి మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలాగే గుంజడు ముసలమ్మ తల్లికి ప్రాముఖ్యత ఉందని అన్నారు. ఆదివాసీ ప్రతి పండుగ వెనుక ఒక మంచి కారణం ఉంటుందని అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిన్న సాయంత్రం 6 గంటలకు ముసలమ్మ గుడి నుండి ఆదివాసుల సంప్రదాయాలతో తీసుకురావడం జరిగింది. ఆదివాసులు కాకుండా ప్రజలు దర్శించుకుంటున్నారు. అలాగే అమ్మవారు ఎక్కడి నుంచి తీసుకొచ్చామో మళ్ళీ అక్కడికి తీసుకొని వెళ్తామంటాడు. ఇంతటితో ఆ మహాఘట్టం ముగుస్తుంది. ప్రభుత్వం కొంచెం చొరవతో ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. గుంజేరు గ్రామంలోని ముసలమ్మ జాతర గత 50 సంవత్సరాల క్రితం పోయే గిరిజన పూజలకే స్థాపించడం జరిగింది. ఈ జాతర ఆదివాసీ సాంప్రదాయ ప్రకారంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెద్ద జాతర జరుగుతుంది. ఈ పెద్ద జాతర 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజు పూజలు ఉపవాసం ఉండి నుండి అమ్మవారి భవనం సమర్పించడం జరుగుతుంది. రెండవ రోజు కర్రలను తీసుకొని ఊళ్ళో ఊరేగింపు చేసి ఆ కర్రలతో ముసలమ్మ గుట్టకు వెళ్ళి అక్కడ ఉన్న అమ్మవారిని తీసుకొచ్చి సాయంత్రం పెద్దపై వేయించడం జరుగుతుంది. మూడవ రోజైన శుక్రవారం రోజు భక్తుల యొక్క మొక్కుబడి కార్యక్రమం ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ టైంలో వచ్చిన భక్తులందరూ మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఇదో రోజు సాయంత్రం అమ్మవారిని తీసుకొని తిరిగి మళ్ళా అదే గుట్టపై వేయించడం ఆచారంగా జరుగుతున్నది. ఇది ప్రతి 2 సంవత్సరాలకు జరిగే జాతర. ఈ జాతరకు ఈ రోజు శుక్రవారం రోజు సుమారుగా అమ్మవారిని దర్శించుకున్నట్టు నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఈ జాతర ఏర్పడగానే మంచి సౌకర్యం ఉంది, కానీ ఈ షెడ్స్ లేకపోవడం వల్ల భక్తులకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ దేవాలయం రిజర్వ్ ఫారెస్ట్లో ఉండటం వల్ల ఎలాంటి అభివృద్ధికి దోచుకోలేక చాలా భక్తులకు ఇబ్బంది ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం కనుక ఈ దేవాలయానికి 10 ఎకరాల భూమి కేటాయించినట్లయితే ఈ షెడ్స్ కానీ ఇంకా ఇతరత్ర భక్తులకు ఉపయోగపడే ఐటమ్స్ కానీ తయారు చేయడం జరుగుతున్నది. ఇంకా ఈ జాతరకు మన ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. ఈ మధ్యలో వారు కూడా సహాయం చేస్తా అని చెప్పారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఈ మన అమ్మవారి వెనక సరైన నుండి నీళ్లు తీసుకొని వెళ్ళి వాళ్ళు పొలాలు స్టార్ట్ చేసే ముందు ఆ పొలంలో చిలకలు కానీ పొలాలు కానీ చల్లుకుంటే వాడి పంటలు మంచిగా పండుతాయని వాళ్ళకు నమ్మకం. మళ్ళీ పంటలు పండిన తర్వాత ఏ పంట అయితే పంటలో ఆ పంటను తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారికి అప్పగిస్తూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం జరిగే సంప్రదాయంగా భిక్షమాచారి. నా పేరు కోలం వెంకటేశ్వర్లు, ముసలమ్మ జాతర ప్రధాన పూజారిని. అమ్మవారి జాతర ఈ సంవత్సరం 2008వ సంవత్సరంలో బుధవారము, గురువారం, శుక్రవారము తేదీలలో జరుగుతూ ఉంది. నిన్న సాయంత్రము 6 గంటలకు అమ్మవారు ముసలమ్మ గుట్ట నుండి అమ్మవారిని మా యొక్క ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారము డోలు వాయిద్యాలతో శబ్దాలతో మహిళా నృత్యాలతో తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు శుక్రవారము మన తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా వివిధ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా నుండి మా యొక్క గిరిజన ఆదివాసులు అధిక సంఖ్యలో వచ్చి భక్తులు చేర్చుకున్నారు. ఆదివాసులే కాకుండా గిరిజన తెలుగు అధిక సంఖ్యలో వచ్చి ఈ అమ్మవారికి వారి మొక్కులను సమర్పించుకున్నారు. ఈ సాయంత్రము 6 గంటలకు ఈ స్థానం నుండి అమ్మవారి గుట్టకు వచ్చిన స్థానానికి తీసుకుపోవడం జరుగుతుంది. అంతటితో ఈ మహాఘట్టము పూర్తవుతూ ఉంది. అలాగే ఈ ప్రత్యేక జాతర కాకుండా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారు జాతర జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చిన భక్తులకు అమ్మవారు వారి యొక్క బాధలు కానీ, ఉద్యోగాలు కానీ, సంతానం లేకుంటే వాళ్ళకు వారి మొక్కులను అనుకున్న విధంగా వారికి అనుగ్రహం పొందుతూ ఉన్నారు. కాబట్టి అమ్మవారు ఈ తేదీలలో చాలా పవిత్రంగా మేము పూజలు చేసి అమ్మవారిని వచ్చే భక్తులకు మొక్కులు సమర్పిస్తూ ఉంటూ ఈ జాతర అయిపోతుంది.
ఎన్నికల నేపథ్యంలో హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని ఎంసీఎంసీ మీడియా సెంటర్లను ఏర్పాటయ్యాయి. ఎంసీఎంసీ మీడియా సెంటర్ను హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంసీఎంసీ మీడియా సెంటర్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో పాటు అక్కడ చేసిన ఏర్పాట్లను గురించి సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భానుప్రసాద్ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను పరిశీలించి ఇప్పటి వరకు ఏవైనా ఫిర్యాదులు వచ్చాయా అని సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులకు సంబంధించిన సమాచార నివేదికను ఎన్నికల విభాగానికి అందించాలని సూచించారు. ఓ కాలనీలో ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలతో ధైర్యంగా పోరాడిన మహిళను ఆమె కుమార్తెను పోలీసులు శుక్రవారం సన్మానించారు. సోషల్ మీడియాలో అంతకుముందు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వీరిని నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని గుర్తించారు. వీరి చూపిన ధైర్య సాహసాలకు గాను పోలీసులు గుర్తించి సన్మానించారు. సీసీటీవీ ఫుటేజ్లో ఇద్దరు మహిళలు దొంగలతో ధైర్యంగా పోరాడుతూ వారి దోపిడీ ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో కనిపించారు.
फोर्जी फ्रेम ऑनलाइन जोड़ो అరే లోగోలు పెట్టక మేడం ఒక్క నిమిషం విజువల్ తీసుకుంటాం. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.